వైకేటీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదా భవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. హరి ఓం. జనవరి 2వ తారీఖు శుక్రవారం నాటి పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. ఇవాళ రోజున పుష్యమాసం శుక్లపక్షం చతుర్దశి తిథి సాయంత్రం 6:54 మడుకున్నది. శుక్రవారం మృగశిర నక్షత్రం రాత్రి 8:02 మడుకు. శుక్లయోగం మధ్యాహ్నం 1:04 వరకు. గరిజకరణం పగలు 8:38 వరకు. తదుపరి వణిజకరణం సాయంత్రం 6:54 వరకు ఉన్నది. ఆ తదుపరి భద్రాకరణం రాత్రి తెల్లవారితే 5:11 మడుకున్నది. వర్జ్యం రాత్రి తెల్లవారితే 3:31 లగాయతు 4:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:53 లగాయతు 9:37 వరకు. రెండవ మారు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 లగాయతు 1:18 వరకు ఉన్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:15 నుంచి 1:40 వరకు. సూర్యోదయం 6:40 సూర్యాస్తమయం 5:43. చంద్రోదయం సాయంత్రం 4:42 చంద్ర అస్తమయం రాత్రి తెల్లవారితే 6:21 జరుగుతూ ఉన్నది. ఇవాళ రోజున శుభ సమయం ఉదయం 7 గంటలకు. అట్లాగే తోల పరీక్ష, నోములకు పూర్ణిమ, అనధ్యయనం అన్నీ కూడా ఈరోజు ఉన్నటువంటి పర్వదినాలు. గోచారం చూస్తే కనుక మిథునంలో గురుడు అట్లాగే చంద్రుడు సంచరిస్తూ ఉన్నారు. సింహంలో కేతువు, ధనుస్సులో రవికుజ బుధ శుక్రులు, కుంభంలో రాహువు, మీనంలో శని సంచారం జరుగుతూ ఉన్నది. గోచారం రీత్యా ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి తృతీయంలో చంద్రగురుల యొక్క సంచారం మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నది. తృతీయే వస్త్రస్త్రీ ధన విజయ సౌఖ్యాన్ని లభతే. ఆర్థిక విషయాదులు బాగుంటాయి. నూతన వస్త్రధారణ, ఆభరణ ధారణ, అట్లాగే స్థిరాస్తి కొనుగోలు, భూ సంబంధ ఆభరణ సంబంధ కొనుగోలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి. ధన విజయ సౌఖ్యాన్ని లభతే. ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి లాభాలు చూస్తూ ఉండటం, అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి నిర్విఘ్నంగా పూర్తవుతూ ఉండటం వల్ల మంచిగా ప్రశాంత చిత్తంతో ఉండటం, ఆనందం కలగటం, ప్రశాంతంగా ఏ పనైనా చేయగలగడం అనేది చూస్తారు. కార్యానుకూలత, కార్యజయం బాగా కనిపిస్తూ ఉన్నది. ఆర్థికంగా మంచి లాభాలు ఉంటూ ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలు, విదేశీ ప్రయత్నాలు, ఉన్నత విద్యా ప్రయత్నాలు అన్నింటిలోనూ కూడా మంచి కార్యానుకూలత ఈ మేషరాశి వారికి ఉన్నది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయంలో చంద్ర సంచారం అట్లాగే గురు సంచారం కొంత మిశ్రమ వాతావరణం సూచిస్తూ ఉన్నది. పనుల్లో కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ద్వితీయంలో గురు సంచారం వల్ల పెద్దలు సపోర్ట్ తీసుకోవడం లేదా మీ యొక్క బుద్ధిశక్తితో, మేధాశక్తితో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పనులన్నీ కూడా చకచకా పూర్తయిపోతూ ఉండడం, అందరి యందు కూడా మంచి సద్భావన, మీరు వారి యందు పాజిటివ్గా ఉండడం, అట్లాగే ఎదుటి వ్యక్తులు కూడా మీకు సహకరించాలని ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడం, ఆర్థిక లావాదేవీల్లో మంచి అభివృద్ధి చూస్తూ ఉంటారు. వ్యాపారం బాగుంటుంది. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాల్లోనూ కూడా మంచి కార్యానుకూలత కనిపిస్తూ ఉన్నది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి చంద్ర గురుల యొక్క సంచారం శశి జన్మని అన్నప్రవరసైనాచ్ఛాదనకర. ఆరోగ్య విషయం బాగుంటుంది. ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు బాగుంటాయి. జన్మంలో గురు సంచారం వల్ల ఈ స్థిరాస్తి విషయంలోనూ అట్లాగే ఉద్యోగ వృత్తి విషయంలోనూ కొన్ని ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. తోబుట్టువులతో కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం, కుటుంబంలో జీవిత భాగస్వామి వీరి అందరి యందు కూడా కొంత ప్రత్యేక శ్రద్ధ వహించి వారి అవసరాలన్నీ సరిగ్గా మనం జాగ్రత్తగా సమకూర్చగలుగుతున్నామా లేదా అందరినీ అవాయిడ్ చేసి కేవలం మన పని గురించి ఆలోచిస్తూ మన బాధ్యతల యందు కొంత విస్మరిస్తున్నామా అనేటటువంటి దృష్టి పదం బాగా అవసరం మిథున రాశి వారికి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి షష్ఠంలో రవి, కుజ, బుధుల యొక్క సంచారం వ్యాపార విషయాలు అన్నీ బాగుంటాయి. ప్రభుత్వ సంబంధ ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార సంబంధిత లావాదేవీలు, ఏదైనా బిల్స్ క్లియరెన్స్ అవ్వాలన్నా, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటివి రావాలన్నా అన్నిటి విధాలను కూడా మంచి సహకారం అనేది సూచిస్తున్నాం. ముఖ్యంగా
ఇక్కడ వీరికి ద్వితీయంలో కేతు సంచారం, అష్టమంలో శని సంచారం వల్ల మాటను మటుకు జాగ్రత్తగా నియంత్రించుకుంటూ ఉండాలి. సహనాన్ని ఏమాత్రం కోల్పోకూడదు. ఈ కర్కాటక రాశి వారు ఏ పని చేసినా కూడా ఇతరులతో కొంత దుడుసుగా మాట్లాడుతూ ఉండటం, మొరటుగా బాగా ర్యాష్‌గా మాట్లాడడం వల్ల వచ్చిన మంచి అవకాశాన్ని కూడా చేజార్చుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మాటని నియంత్రించుకుంటే గనక మంచి అవకాశాలు మీరు చూస్తూ ఉంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి పంచమంలో శుక్రుడు, అట్లాగే దశమంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా పంచమంలో ఉండటం చేత వృత్తిరీత్యా మంచి అనుకూలత. మీ రిలేటెడ్ ప్రొఫెషన్‌లోనే సంతానం ఏదైతే విద్యార్థులు చేస్తున్నారో వారు మీ దగ్గరే ప్రాక్టీస్ చేయటం, మీ ఆఫీస్‌లోనే ఉద్యోగం చేసే అవకాశాలు లభిస్తూ ఉండడం అనేది గమనిస్తారు. సంతానం యొక్క అభివృద్ధిని చూస్తుంటారు. వారి యొక్క విద్యా విషయాదుల్లో కానివ్వండి, ఉద్యోగ వ్యాపార విషయాదుల్లోను కానివ్వండి, మంచి ఎదుగుదల చూడటం అది మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. లాభంలో ఉన్న గురు, చంద్రుల యొక్క సంచారం రీత్యా నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలకి కార్యానుకూలత ఉన్నది. అందరి యొక్క సహకారం కూడా మీకు పూర్తి స్థాయిలో లభిస్తూ ఉంటుంది. మనసుని ప్రశాంత చిత్తంతో అన్నీ ముందడుగు వేస్తూ ఉంటారు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి వృత్తిలో ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. దశమంలో చంద్రగురుల సంచారం గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఇప్పుడు కొన్ని పర్యవసానాలు మీరు ఫేస్ చేయవలసి ఉంటుంది. చంద్ర సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ గురు సంచారం ప్రతికూలంగా ఉండటం చేత మీరు బుద్ధిపూర్వకంగా, మానసికంగా కూడా మంచి సదాలోచన చేసి మంచి పనిని ప్రారంభించినప్పటికీ దశమంలో గురుడు వ్యతిరేకుడు కాబట్టి పై అధికారుల నుంచి సహకారం లేకపోవటం, దానివల్ల కొంత వ్యతిరేకత పెరగటం, వారి మాట మీరు వినవలసి రావటం, ప్రతికూలంగా అంటే మీకు ఇష్టం లేకుండా స్థానచలనం కానీ ఇవన్నీ కూడా జరగటం అనేది చూస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి భాగ్యంలో గురుచంద్రుల యొక్క సంచారం అన్ని విధాలను కూడా ఇవాళ మంచి కార్యానుకూలత ఉందండి. దైనందిన కార్యక్రమాలన్నీ సాఫీగా సునాయాసంగా సాగిపోతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక లావాదేవీలు, స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలు, అట్లాగే నూతన వస్త్ర ఆభరణ సంబంధిత అంశాలు అన్నింటిలోనూ కూడా మంచి కార్యానుకూలత ఉన్నది. విదేశీ ప్రయత్నాల్లో కూడా మంచి అనుకూలత కనిపిస్తున్నది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అష్టమంలో చంద్రగురువుల యొక్క సంచారం, అట్లాగే చతుర్థంలో రాహు సంచారం అన్నీ కూడా కొంత మిశ్రమ ప్రతికూల వాతావరణాన్ని సూచిస్తున్నాయి. ఆర్థికంగా లాభాలు ఉన్నా కూడా ఆరోగ్యం బాగా సహకరించకపోవడం, ఏ పని చేయాలన్నా సరిగ్గా ఉత్సాహం లేకపోవడం, ఒక డల్ మైండ్ సెట్తో బాగా ఉంటూ ఉండటం, నిరుత్సాహంతో అవన్నీ కూడా సరైన విధానం కాదు. ద్వితీయంలో శుక్ర సంచారం, బుధ సంచారం అనుకూల చేత వ్యాపారం బాగానే సునాయాసంగా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. వాక్చాతుర్యం బాగుంటూ ఉంటుంది. ఇతరుల యొక్క సహాయం తీసుకుని ఏదైనా పని ప్రారంభిస్తే కనుక అది పూర్తయ్యే అవకాశాలు బాగా ఉంటూ ఉన్నాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి జన్మంలో శుక్ర సంచారం, అట్లాగే తృతీయంలో రాహు సంచారం, సప్తమంలో గురుచంద్రుల యొక్క సంచారం మంచి అనుకూలతని సూచిస్తూ ఉన్నదండి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో మంచి కార్యానుకూలత కనిపిస్తూ ఉన్నది. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలు, ఆర్థిక లావాదేవీలు అన్నింటిలోనూ కూడా మంచి లాభాలు చూస్తూ ఉంటారు. సప్తమంలో చంద్ర సంచారం రీత్యా ఆర్థికంగా మంచి ఎదుగుదల, ప్రయాణాల్లో మంచి లాభాలు చూస్తూ ఉండటం, ప్రయాణాలు బాగా లాభదాయకంగా ఉంటూ ఉండడం, ఆర్థికంగా అభివృద్ధి, కుటుంబం యొక్క కీర్తి, పేరు ప్రతిష్టల్లో పెరుగుదల అన్నింటినీ కూడా హ్యాపీగా ఆనందంగా అనుభవిస్తూ విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం, మిత్రుల యొక్క కలయిక చేత మంచి మంచి అవకాశాలు కూడా లభించడం అనేది జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి షష్ఠంలో చంద్ర సంచారం, షష్ఠే విత్తం జనయతి సుఖం శత్రురోగ క్షయించ. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలకి మంచి ఔషధం లభిస్తూ ఉండడం, ఏదైనా శరీరంలో అరుగుదలలో తేడా చేసినా కూడా అది నెమ్మదిగా సెట్ అయిపోవడం, ఆరోగ్యం బాగుండటం, అరుగుదలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటం, మంచి భోజనం చేయడం అనేది కూడా ఉంటుంది. ఆర్థిక స్థితిగతుల్లో మంచి మార్పును చూస్తారు. శత్రు బాధలు తగ్గుతూ ఉంటాయి. అప్పు బాధల నుంచి కూడా ఈ రుణ బాధలు, రుణ సమస్యల నుంచి బయటపడతారు. కొత్త కార్యాచరణకి మనకు కొంత ఆలస్యం అనేది కనిపిస్తూ ఉన్నది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పంచమంలో ఉన్న చంద్రగురువుల యొక్క సంచారం పనుల్లో బాగా విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే మీరు ఈ షార్ట్ టర్మ్ అనే దృష్టితో కాకుండా లాంగ్ టర్మ్ దృష్టితో ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. పంచమంలో గురుడు, లాభంలో 4 గ్రహాల సంచారం చేత భవిష్యత్తుగా ఒక మంచి నిర్ణయాలు, కార్యాచరణ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి కొంత ఆలస్యమైనా కూడా ఈ శుభగ్రహ సంబంధమైనటువంటి దృష్టి, స్థితి అనేవి ఉండటం చేత సునాయాసంగా పనులు పూర్తవుతూ ఉంటాయి.
ఆలస్యమైనా కూడా అనుకున్నటువంటి రేంజ్‌లో, అనుకున్నటువంటి నైపుణ్యం, క్వాలిటీగా పని పూర్తి చేయడం, పెద్దల యొక్క ప్రశంసలు లభించడం, ఉద్యోగంలో, వృత్తిలో మంచి గుర్తింపు, కీర్తి లభించడం అనేది జరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దశమంలో 4 గ్రహాల సంచారం అనుకూలంగా ఉంటూ ఉన్నది. అట్లాగే చతుర్థంలో ఉన్నటువంటి గురుచంద్రుల యొక్క సంచారం ఏమో ప్రతికూలంగా ఉంటూ ఉన్నది. బయట వృత్తిపరంగా, వ్యాపార పరంగా అన్ని విధాలను కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. బయట అందరూ కూడా మీ మాటకు గౌరవం ఇవ్వటం, మీ యొక్క అభిప్రాయానికి మీ యొక్క అభిప్రాయానికి విలువ ఇవ్వటం అనేది కూడా చూస్తారు. అయితే చతుర్థంలో చంద్రగురువుల యొక్క సంచారం వల్ల కుటుంబం యొక్క వ్యక్తిగత జీవితంలో మనకు కొంత ఇబ్బందులు, పనుల్లో ఆటంకాలు, కుటుంబ వాతావరణం సరిగ్గా సహకరించకపోవడం అనేది కూడా ఉంటుంది. ఈ 2 జాగ్రత్తగా సమన్వయం చేసుకొని ముందడుగు వేస్తూ ఉండాలి. తిరిగి రేపటి జనదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.